కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్‌గా యూఏ పాలిసీ అంటే ఏంటి? డేటా పాలిసీ అంటే ఏంటి చూసాం. ఇప్పుడు అందులో యూఏ యాక్షన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. యూఏ యాక్షన్ అంటే ఏంటంటే ఒక బటన్ ఆర్ లింక్ లేదా కంటెక్స్ట్ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా పని జరిగేలా చేస్తే ఫీచర్‌ని యూఏ యాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ గాని, అప్డేట్, డిలీట్, రిజాల్వ్, క్లోజ్ ఇవన్నీ యూఏ యాక్షన్స్. సింపుల్‌గా చెప్పాలంటే యూఏ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ప్లస్ స్క్రిప్ట్ ప్లస్ బిజినెస్ లాజిక్స్. మనకు యూఏ యాక్షన్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫార్మ్ బటన్, ఫార్మ్ లింక్, కంటెక్స్ట్ మెనూ. ఫార్మ్ పై బటన్ ఫార్మ్‌పై బటన్‌గా కనిపిస్తే ఉదాహరణకు రిజాల్వ్ గాని, క్లోజ్ గాని, సేవ్ గాని దాన్ని ఫార్మ్ బటన్ అంటారు. క్లిక్కబుల్‌గా ఉంటే దాన్ని లింక్ అంటారు. కాంటెక్స్ట్ మెనూ అంటే మెనూ లాగా ఉంటే దాన్ని కాంటెక్స్ట్ మెనూ అంటారు. మనం ఇప్పుడు మీకొకటి ఫోటో చూపిస్తే ఇది ఏ యాక్షన్‌ది. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏజెంట్ అనేది యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం చేయాలంటే స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళిపోవాలి. యూజర్‌కి అనేది అసైన్ అవ్వాలి. వర్క్ నోట్ అనేది యాడ్ అవ్వాలి. సేవ్ కావాలి. రిఫ్రెష్ ఫార్మ్ అవ్వాలి. సో, అదే బిజినెస్ రిక్వైర్మెంట్ మనకు అవసరం. దానికోసం మనము కండిషన్ ఇవ్వాలి అందులో. కండిషన్ ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాసిన తర్వాత మనం అందులో ఫీల్డ్స్ ఉంటాయి. నేమ్, యాక్సెప్ట్ బటన్, టేబుల్, ఇన్సిడెంట్, యాక్టివ్, ఫార్మ్ బటన్ యెస్ క్లిక్ చేయాలి. క్లయింట్ నో, ఆర్డర్ 100, కండిషన్, కండిషన్ ఇవ్వాలి. స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఇవ్వాలి. లే మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఓకే. మనం డేటా పాలిసీ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రియారిటీ లుకప్ చెప్పుకున్నాం. అసైన్మెంట్ లుకప్ రూల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు యూఏ యాక్షన్స్. సో, యూఏ యాక్షన్స్‌లో కూడా సేమ్ నేను ఏదైతే మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ చెప్పానో అదే బిజినెస్ రిక్వైర్మెంట్ ఇక్కడ. అసైన్ టు యూజర్ రావాలి. స్టేట్ అనేది ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళిపోవాలి. వర్క్ నోట్ అనేది రావాలి. సో, స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. ఓకే. దెన్ గో బ్యాక్ టు ది ఇన్స్టాన్స్. దెన్ హియర్ క్లిక్ యూఏ యాక్షన్స్, సిస్టమ్ డెఫినేషన్, క్లిక్ ఆన్ న్యూ. నేను యాక్సెప్ట్ ఇన్సిడెంట్ అనే ఒక బటన్ రావాలనుకున్నాను. సారీ. హియర్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఇన్సిడెంట్ టేబుల్ వచ్చేసి ఇన్సిడెంట్ టేబుల్, ఆర్డర్ 100, యాక్టివ్ ట్రూ, ఫార్మ్ బటన్. నెక్స్ట్ మీకు గుర్తుందా ఇక్కడ మనం కండిషన్ ఇవ్వాలని అనుకున్నాం. ఓకే. కండిషన్ ఇవ్వాలి. బ్యాక్ టు హియర్, కాపీ, get back to instance, here, paste. Wait. ఇప్పుడు ఇక్కడ కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు న్యూ అండ్ జిఎస్ డాట్ హ్యాస్ రోల్ ఐటీఐఎల్ అంటే కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ కరెంట్ అంటే ప్రస్తుతం ఓపెన్ చేసిన ఇన్సిడెంట్ రికార్డ్. స్టేట్ అంటే ఆ ఇన్సిడెంట్ యొక్క కరెంట్ స్టేట్. ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్. వన్ అండ్ హియర్ న్యూ అంటే న్యూ స్టేట్. సో, ఇన్సిడెంట్ స్టేట్ న్యూలో ఉంటే మాత్రమే ఈ కండిషన్ యొక్క మొదటి భాగం ట్రూ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి జిఎస్ డాట్ హ్యాస్ రోల్ ఐటీఐఎల్. జిఎస్ డాట్ హ్యాస్ రోల్ ఐటీఐఎల్ ఇక్కడ జిఎస్ అంటే ఏంటంటే గ్లైడ్ సిస్టమ్. మీరు గ్లైడ్ సిస్టమ్ గురించి ఫ్యూచర్ వీడియోలో చూస్తారు. నెక్స్ట్ హ్యాస్ రోల్ అనే మెథడ్ ప్రస్తుతం లాగిన్ అయిన యూజర్కి ఏదైనా రోల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే రోల్ అనేది ఐటీఐఎల్ అంటే ప్రస్తుతం లాగిన్ అయిన యూజర్ దగ్గర ఐటీఐఎల్ రోల్ ఉంటే మాత్రమే ట్రూ రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ అండ్ సింబల్
ఈ అండ్ సింబల్ అంటే ఏంటంటే 2 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. కరెంట్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అవ్వాలి. రోల్ కూడా ఐటీఐఎల్ ఉంటేనే ఆ 2 ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అయితది. సో, ఈ కండిషన్ వల్ల మనకొచ్చేదేందంటే, ఒక ఎంప్లాయీ దగ్గర ఐటీఎల్ రోల్ లేదనుకో, అతను ఇన్సిడెంట్ ఓపెన్ చేసినా కూడా యాక్సెప్ట్ బటన్ కనిపించదు. అలాగే ఇన్సిడెంట్ ఇప్పటికే ఇన్ ప్రోగ్రెస్ లేదా రిజాల్వ్‌లో ఉంటే కూడా బటన్ కనిపించదు. దీనివల్ల అన్‌ఆథరైజ్డ్ యూజర్స్ లేదా రాంగ్ స్టేట్‌లో ఉన్న ఇన్సిడెంట్‌పై బటన్ క్లిక్ చేసే అవకాశం ఉండదు. ఇది ఒక మంచి సెక్యూరిటీ ప్రాక్టీస్. నెక్స్ట్ స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ కూడా ఎలా రాయాలో చూద్దాం. బ్యాక్ టు హియర్. కాపీ. ఓకే. ఇప్పుడు స్క్రిప్టింగ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి చూద్దాం. లైన్ బై లైన్ దీన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ డాట్ అసైన్డ్ టు ఈజ్ ఈక్వల్ టు జిఎస్ డాట్ గెట్ యూజర్ ఐడి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రస్తుతం ఎవరు లాగిన్ అయ్యి యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేశారో వారి సిస్ ఐడిని తీసుకుంటుంది. అసైన్ టు ఫీల్డ్లో స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్లీ లాగిన్ అయ్యాడు అనుకుందాం, బటన్ క్లిక్ చేసాడు. అసైన్ టు ఎవరు ఉంటారు, బ్రాండ్లీనే ఉంటాడు. జెమ్స్ క్లిక్ చేస్తే జెమ్సే అవుతాడు. నెక్స్ట్ యూజర్ యూజర్ మాన్యువల్గా తన పేరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇది ఆటోమేషన్గా వచ్చేస్తుంది. కరెంట్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 2. సర్వీస్ నౌలో స్టేట్ వాల్యూ 2 అంటే ఇన్ ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ మీద పని ప్రారంభమైతే అని సిస్టమ్కి తెలియజేస్తుంది. అంటే ఇన్సిడెంట్ మీద పని ప్రారంభమైందని సిస్టమ్కి చెప్తుంది. నెక్స్ట్ కరెంట్ డాట్ వర్క్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ యాక్సెప్టెడ్ బై ప్లస్ జిఎస్ డాట్ గెట్ యూజర్ డిస్ప్లే నేమ్. దీని అర్థం ఏంటంటే ఈ ఈ లైన్లో వర్క్ నోట్లో ఒక మెసేజ్ని సేవ్ చేస్తుంది. దాన్ని బ్రాండ్లీ క్లిక్ చేసాడు అనుకుందాం. వర్క్ నోట్ ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్స్ యాక్సెప్టెడ్ బై బ్రాండ్లీ. ఓకే, ఆ నేమ్ వస్తుంది, ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కరెంట్ డాట్ అప్డేట్ సేవ్ అయిపోద్ది, రికార్డ్ని సేవ్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ యూఆర్ఎల్. అంటే రికార్డ్ సేవ్ అయిన తర్వాత అదే ఇన్సిడెంట్ ఫామ్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. యూజర్ వెంటనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అజైన్ టు అప్డేట్, స్టేట్ చేంజ్డ్, వర్క్ నోట్ యాడెడ్, ఇవన్నీ వెంటనే స్క్రీన్పై కనిపిస్తాయి. సో ఇది స్క్రిప్టింగ్. దీని తర్వాత దెన్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ సేవ్. బ్యాక్ ఇన్సిడెంట్ ఫామ్, సర్వీస్ డెస్క్, click on new. Here you can see accept incident. Okay, when you are selecting color, Sandra, accept incident, the following fields are mandatory. Okay, wait, testing. Okay, assign to system administrator. Did it work? Yeah, assign to automatic వచ్చేసింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, వర్క్ నోట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, అసైన్ టు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇంపాక్ట్ ఇన్సిడెంట్ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో మీకు యూఐ యాక్షన్స్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.